హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. యూపీఐ ద్వారా కరెంటు బిల్లు కట్టేవారికి అయితే టీజీపీఎస్డిఏసీఎల్ అయితే షాక్ ఇచ్చింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ జరిపితే కరెంటు బిల్లు తీసుకోమని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే యూపీఐ పేమెంట్లకు సంబంధించి ఇప్పటికే వాటికున్న లింక్ అనేది కట్ చేశారు. ప్రస్తుతం యూపీఐ నుంచి కాకుండా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్ ద్వారా కరెంటు బిల్లు చెల్లించాలని అయితే టీజీపీఎస్డిసిఎల్ అయితే చెప్పింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ వినియోగించుకున్న వినియోగదారులకు జీరో కరెంటు బిల్లును జారీ చేస్తుండగా వాళ్ళు ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించుకుంటున్న వాళ్ళు మాత్రమే కరెంటు బిల్లు కట్టాల్సి ఉంది. ఈ కరెంటు బిల్లులను కట్టేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఆయా కార్యాలయాలకు వెళ్లి కట్టడం దాదాపుగా మానేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేపథ్యంలో మొత్తం ఆన్లైన్లోనే పేమెంట్లు చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్ నుంచి అన్ని పేమెంట్లు ఇంటి దగ్గర కూర్చొని చేస్తూ ఉన్నారు. ఇక నుంచి కరెంటు బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కట్టలేరంటూ షాక్ ఇచ్చింది టీజీఎస్పీడీసీఎల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పే మరియు బ్యాంక్ యాప్లు, ఇతర యాప్ల ద్వారా కూడా విద్యుత్ బిల్లును స్వీకరించడం నిలిపివేస్తున్నట్టు టీజీఎస్పీడీసీఎల్ ప్రకటించింది. ఈ నిబంధన జూలై 1, 2024 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులందరూ టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లును చెల్లింపు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ అయితే చేసింది. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు తమ కరెంటు బిల్లును సంబంధిత వెబ్సైట్లో ద్వారా కట్టాలని అయితే తెలిపింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు కరెంటు బిల్లు అనేది పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.